ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 39వ అధ్యాయము. ప్రస్తావన. భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము, సమాధి మందిర నిర్మాణము. ఈ అధ్యాయములో భగవద్గీత యందుగల ఒక శ్లోకమునకు బాబా చెప్పిన అర్థమున్నది. కొందరు బాబాకు సంస్కృతం తెలియదనియు, అది నానాసాహెబ్ చాందోర్కర్ చెప్పినదనియు అనుటచే హేమత్ పంతు 50వ అధ్యాయంలో ఈ సంగతిని విశదీకరించెను. 2 అధ్యాయంలోనూ ఒకే విషయం ఉండుటచే రెండును ఇందులో పొందుపరచడమైంది. ప్రస్తావన. షిరిడి పవిత్రమైనది, ద్వారకామయి పావనమైనది. ఏలన శ్రీసాయి అచటనే నివసించుచు తిరుగుచు మసలుచు తుదకు అక్కడనే మహాసమాధి పొందిరి. షిరిడి గ్రామ ప్రజలు ధన్యులు. వారి సర్వకార్యములను బాబా నెరవేర్చుచుండెను. బాబా వారి కొరకే చాలా దూరం నుండి అచటకు వచ్చెను. మొదట షిరిడి చాలా చిన్న గ్రామము. సాయిబాబా అచట నివసించుటచే దానికి గొప్ప ప్రాముఖ్యము వచ్చెను. తుదకు అది పవిత్రమైన యాత్రాస్థలం అయ్యెను. అచట నుండు స్త్రీలు కూడా ధన్యులు. బాబా యందు వారి భక్తి నిస్సంశయంగా పరిపూర్ణమైనది. బాబా మహిమను వారు స్నానము చేయునప్పుడు, విసరునప్పుడు, రుబ్బునప్పుడు, ధాన్యము దంచునప్పుడు, తదితర గృహకృత్యములు చేయునప్పుడు పాడుచుండెడివారు. వారి భక్తి ప్రేమలు పావనములు. వారు చక్కని పాటలు పాడుచుండెడివారు. అవి పాడిన వారికి విన్నవారికి మనశ్శాంతి కలుగుజేయుచుండెను. భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము. బాబాకు సంస్కృతం వచ్చునని నమ్మువారు ఉండరు. ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమును బాబా చక్కని అర్థమును నానాసాహెబ్ చాందోర్కర్కు బోధించి ఆశ్చర్యము కలుగజేసెను. ఈ విషయమును గూర్చి బివి దేవ్ గారు శ్రీ సాయి లీలా సంపుటి 4 పుట 563 స్ఫుట విషయమందు వ్రాసినారు. వారు స్వయముగా నానాసాహెబ్ చాందోర్కర్ వద్ద నుంచి కొన్ని సంగతులు తెలుసుకొనుటచే ఆ వృత్తాంతము ఈ దిగువన ఇవ్వబడెను. నానాసాహెబ్ చాందోర్కర్ వేదాంతమును బాగా చదివినవారు. ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానములో చదివియున్నందున తన పాండిత్యమునకు గర్వించుచుండెను. బాబాకు ఈ విషయము గాని సంస్కృతము గాని తెలియదని ఆయన అభిప్రాయము. అందుచే ఒకనాడు బాబా అతని గర్వం అణిచెను. ఆ తొలి రోజులలో భక్తులు గుంపులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయములు తీర్చుటకు ఒంటరిగా వారితో మసీదులో మాట్లాడుచుండిరి. బాబా దగ్గర నానా కూర్చొని వారి కాళ్ళు ఒత్తుచు నోటిలో ఏదో గొణుక్కొనుచుండెను. బాబా: నానా, ఏమి గొణుగుచున్నావు? నానా: సంస్కృత శ్లోకమును వర్లించుచున్నాను. బాబా: ఏ శ్లోకము? నానా: భగవద్గీతలోనిది. బాబా: గట్టిగా చదువుము. నానా: భగవద్గీత 4వ అధ్యాయము 34వ శ్లోకము ఈ కింది విధముగా చదివెను. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. బాబా: నానా, అది నీకు బోధపడినదా? నానా: అవును. బాబా: నీకు తెలిసినచో నాకు చెప్పుము. నానా: దాని తాత్పర్యం ఇది. సాష్టాంగ నమస్కారం చేయుట అనగా పాదములపై పడుట, గురుని ప్రశ్నించుట, వారి సేవ చేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలుసుకొనుము. అప్పుడు మోక్షమును పొందు జ్ఞానము కలవారు అనగా పరబ్రహ్మమును తెలిసినవారు ఆ జ్ఞానమును ఉపదేశించెదరు. బాబా: నానా, శ్లోకం యొక్క తాత్పర్యం అక్కరలేదు. ప్రతిపదార్థము, వ్యాకరణము మరియు దాని అర్థము చెప్పుము. అప్పుడు నానా ప్రతిపదమునకు అర్థం చెప్పెను. బాబా: నానా, ఉత్త సాష్టాంగ నమస్కారం చేసినచో చాలునా? నానా: ప్రణిపాత అను పదమునకు ఇంకొక అర్థము నాకు తెలియదు. ప్రణిపాత అనగా సాష్టాంగ నమస్కారమని నాకు తెలియను. బాబా: పరిప్రశ్న అనగా ఏమి? నానా: ప్రశ్నలడుగుట. బాబా: ప్రశ్న అనగానేమి? నానా: అదే అనగా ప్రశ్నించుట. బాబా: పరిప్రశ్న అన్నను ప్రశ్న అన్నను ఒకటే అయినచో వ్యాసుడు పరి అను ప్రత్యయమును ప్రశ్నకు ముందు ఎలా ఉపయోగించెను? వ్యాసుడు తెలివి తక్కువవాడా? నానా: పరిప్రశ్న అను మాటకు నాకు ఇతర అర్థమేమియో తెలియదు. బాబా: సేవ అనగా ఎట్టిది? నానా: ప్రతిరోజు మేము చేయునట్టిది. బాబా: అట్టి సేవ చేసిన చాలునా? నానా: సేవ అను పదమునకు ఇంకనూ వేరే అర్థమేమి కలదో నాకు తోచుటలేదు. బాబా: 2వ పంక్తిలోని ఉపదేక్షంతి తే జ్ఞానం అను దానిలో జ్ఞానమను పదమును ఉపయోగించకుండా ఇంకొక పదము ఉపయోగించగలవా? నానా: అవును. బాబా: ఏ పదము? నానా: అజ్ఞానము. బాబా: జ్ఞానమునకు బదులు అజ్ఞానమును ఉపయోగించినచో ఈ శ్లోకములో ఏమైనా అర్థము కలదా? నానా: లేదు, శంకర భాష్యం ఆ విధంగా చెప్పుటలేదు.
బాబా, వారు చెప్పనిచో పోనిమ్ము. అజ్ఞానము అను పదము ఉపయోగించిన ఎడల తగిన అర్థము వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుటకు ఏమైనా ఆక్షేపణ కలదా? నానా, అజ్ఞానమను పదము చేర్చి దాని అర్థమును విశదపరచుటకు నాకు తెలియదు. బాబా, కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్వదర్శులకు నమస్కారము ప్రశ్నించుట సేవ చేయమని చెప్పనేలా? స్వయముగా కృష్ణుడు తత్వదర్శి కాడా? వారు నిజముగా జ్ఞానమూర్తియే కదా? నానా, అవును, అతడు తత్వదర్శియే. కానీ అర్జునుని ఇతర జ్ఞానులను ఏల సేవించమనెనో నాకు తోచుటలేదు. బాబా, నీకది బోధపడలేదా? నానా సిగ్గుపడెను. అతని గర్వం అణిగెను. అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యానించెను. జ్ఞానుల ముందు సౌత్త సాష్టాంగ నమస్కారం చేసినచో సరిపోదు. మనము సద్గురువుకు సర్వస్య శరణాగతి చేయవలెను. ఊరక ప్రశ్నించుట చాలదు. దుర్బుద్ధితో గాని, దొంగ ఎత్తుతో గాని, వారిని పుట్టలో వేయుటకు గాని, వారి తప్పులను పట్టుటకు గాని, పనికిమాలిన ఆసక్తితో గాని అడగకూడదు. నిజముగా తెలుసుకొని దానిచే మోక్షము పొందుటకు గాని, ఆధ్యాత్మిక అభివృద్ధికి గాని అడగవలెను. సేవ అనగా ఇష్టమున్నచో చేయవచ్చును, లేనిచో మానవచ్చును అనే అభిప్రాయంతో చేయునది సేవ కాదు. శరీరము తనది కాదనియు, దానికి తాను యజమాని కాదనియు, శరీరము గురువుగారిదనియు, వారి సేవ కొరకే శరీరం ఉన్నదనియు భావింపవలను. ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకంలో చెప్పబడిన జ్ఞానమును బోధించును. గురువు అజ్ఞానమును బోధించుననగా నానాకు అర్థం కాలేదు. బాబా, జ్ఞానము ఉపదేశం ఎట్లగును అనగా సాక్షాత్కారం బోధించుట ఎట్లు? అజ్ఞానమును నశింపచేయుటయే జ్ఞానము. జ్ఞానేశ్వర మహారాజు ఇట్లు చెప్పి ఉన్నారు. అజ్ఞానమును తొలగించుట ఇట్లు. ఓ అర్జున, స్వప్నము నిద్ర తొలగిపోయినచో మిగులనిది నీవుగా గ్రహింపుము. జ్ఞానమనగా అజ్ఞానమును నశింపచేయుటయే, చీకటిని తరుముటయే వెలుతురు. ద్వైతమును నశింపచేయుటే అద్వైతము. ద్వైతమును నశింపచేసేదమనగా అద్వైతమును గూర్చి చెప్పుట. చీకటిని నశింపచేసేదమనగా వెలుతురు గూర్చి చెప్పుట. అద్వైతమును పొందవలనచో ద్వైతమను భావమును మనలో నుంచి తీసివేయవలను. అదియే అద్వైతమును పొందు జ్ఞానము. ద్వైతములోనే ఉండి అద్వైతమును గూర్చి మాట్లాడగలవారు ఎవరైనా అట్లు చేసినచో నా స్థితిలోనికి వారు రానిదే వారికి అది ఎట్లు తెలియను? దానిని ఎట్లు పొందెదరు? శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తియే. వీరిద్దరికీ భేదమేమనా? గ్రహించు తీరు. గొప్ప సాక్షాత్కారము, ఆశ్చర్యకరమైన మానవాతీత సత్వము, మహాశక్తిమత్వము మరియు ఐశ్వర్య యోగము. సద్గురువు నిర్గుణుడు, సచ్చిదానందుడు. వారు మానవాకారమును అవతరించుట జగత్తును మానవాళిని ఉద్ధరించుటకు మాత్రమే. దానివలన వారి అసలైన నిర్గుణ స్వభావము కొంచెం కూడా వికారము చెందదు. వారి సత్యస్వరూపము దైవిక శక్తి జ్ఞానము తరగకుండా ఉండును. శిష్యుడు కూడా అట్టి స్వరూపము కలవాడే. కానీ అతని అనేక జన్మల అజ్ఞానమును తానే శుద్ధ చైతన్యమను సంగతి కప్పివేయును. అతడు నేను సామాన్య నికృష్ట జీవుడను అనుకొనును. గురువు ఈ అజ్ఞానమును మూలముతో తీసివేయవలను. తగిన ఉపదేశమును ఇవ్వవలను. లెక్కలేని జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానమును గురువు నిర్మూలించి ఉపదేశించవలను. ఎన్నో జన్మల నుంచి తాను నికృష్ట జీవుడననుకొను శిష్యునికి గురువు నీవే దైవము, శక్తియుతుడవు, ఐశ్వర్యశాలివి అని బోధించును. అప్పుడు శిష్యుడు కొంచెం కొంచెంగా తానే దైవమని గ్రహించును. తాను శరీరమనియు, తానొక జీవిననియు, లేదా అహంకారమనియు, దేవుడు లోకము తనకంటే వేరనియు తలంచు నితాంత భ్రమ అనేక జన్మల నుండి వచ్చుచున్న దోషము. దానిపై ఆధారపడి చేసిన కర్మల నుండి వానికి సంతోషము, విచారము ఈ రెంటి యొక్క మిశ్రమము కలుగును. ఈ భ్రమను, ఈ దోషమును, ఈ మూల అజ్ఞానమును గూర్చి అతడు విచారించ ఆరంభించవలను. ఈ అజ్ఞానం ఎట్లు అంకురించినది, అది ఎక్కడ ఉన్నది అను దానిని చూపుటయే గురూపదేశం అందరు. ఈ దిగువ వివరించిన అజ్ఞాన లక్షణములు. నేను జీవిని, శరీరమే ఆత్మ, భగవంతుడు ప్రపంచము, జీవుడు వేర్వేరు. నేను దేవుడను కాను, శరీరం ఆత్మ కాదని తెలుసుకొనుకుండుట, దేవుడు జీవుడు ప్రపంచము ఒకటే అని తెలియకుండుట. ఈ తప్పులన్నీ చూపించనిదే శిష్యుడు దేవుడు అనగా, ప్రపంచం అనగా,
శరీరం అనగా ఏమో తెలియజాలడు. వానితో వానికి ఎట్టి సంబంధము కలదో, ఒకటి ఇంకొకటి కంటే వేరైనదా లేక రెండును ఒకటేనా అను సంగతి గ్రహింపచాలడు. ఈ సంగతులను బోధించుటకు వాని అజ్ఞానము నశింపచేయుటకు చెప్పునది జ్ఞానమా అజ్ఞానమా, జ్ఞానమూర్తి అయిన జీవునకు జ్ఞానోపదేశం చెయ్యనేలా. ఉపదేశం అనునది వాని తప్పును వానికి చూపి వాని అజ్ఞానమును నశింపచేయుట కొరకే. బాబా ఇంకను ఇట్లనెను, ప్రణిపాతమనగా శరణాగతి చేయుట. శరణాగతి అనగా తను అంటే శరీరము, మన అంటే మనస్సు, ధనముల అంటే ఐశ్వర్యమును అర్పించుట. శ్రీకృష్ణుడు అర్జున్ని ఇతర జ్ఞానులను ఆశ్రయించమననేలా. సద్భక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించును. భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణునిగానే భావించును. గురువు శిష్యుని వాసుదేవుడిగాను, శ్రీకృష్ణుడు ఇద్దరినీ తన ప్రాణము ఆత్మలుగాను భావించును. అటువంటి భక్తులు గురువులు కలరని శ్రీకృష్ణుడు తెలిసియుండుటచే వారిని గూర్చి అర్జునునికి చెప్పెను. అట్టి వారి గొప్పతనము హెచ్చి అందరికీ తెలియవలననియే శ్రీకృష్ణుడు అట్లు పేర్కొనెను. సమాధి మందిరం నిర్మాణము. బాబా తాను నిశ్చయించుకొనిన పనులు గూర్చి ఎప్పుడునూ మాట్లాడువారు కారు, ఏమీ సందడి చేయువారు కారు. సంగతి సందర్భములను వాతావరణమును మిక్కిలి యుక్తిగా ఏర్పరిచి తప్పనిసరి పరిస్థితులు కలిగించుచుండువారు. అందుకు సమాధి మందిర నిర్మాణము ఒక ఉదాహరణము. నాగ్పూర్ కోటీశ్వరుడు శ్రీమాన్ బాపూసాహెబ్ బూటి షిరిడీలో సకుటుంబంగా ఉండేడివాడు. అతనికి అచట సొంత భవనం ఉండిన బాగుండునని ఆలోచన కలిగెను. కొన్నాళ్ల పెదప దీక్షిత్వాడాలో నిద్రించుచుండగా అతనికి ఒక దృశ్యం కనిపించెను. బాబా స్వప్నంలో అగుపడి ఒక వాడాను మందిరంతో సహా నిర్మించమనెను. అచట నిద్రించుచున్న శ్యామకు అట్టి దృశ్యము కనిపించెను. బాపు సాహెబ్ లేచి శ్యామ ఏడ్చుచుండుట చూచి కారణమడిగెను. శ్యామ ఇట్లు చెప్పెను, బాబా నా దగ్గరకు వచ్చి ఒక మందిరంతో సహా వాడాను నిర్మింపుము, నేను అందరి కోరికలను నెరవేర్చెదనెను. బాబా ప్రేమ మధురమైన పలుకులు విని భావవేశమున మైమరచితిని. నా గొంతుక ఆర్చుకొని పోయెను. నా కండ్ల నుండి నీరు కారుచుండెను. నేను ఏడ్చుట మొదలెడిని. వారిద్దరి దివ్య స్వప్నములు ఒకటే అయినందులకు బాపూసాహెబ్ బూటి విస్మయమొందెను. ధనవంతుడగుట చేతను, చేతనైన వాడగుట చేతను అచ్చటొక వాడాను నిర్మించుటకు నిశ్చయించుకొని శ్యామ సహాయంతో ఒక ప్లాను గీసెను. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని ఆమోదించెను. దానిని బాబా ముందర పెట్టగా బాబా కూడా వెంటనే ఆమోదించెను. కట్టుట ప్రారంభించిరి. శ్యామ పర్యవేక్షణ చేయుచుండెను. భూమ్యుపరిగ్రహము భూగృహము బావి పూర్తి అయ్యెను. బాబా కూడా లెండీకి పోవునప్పుడు తిరిగి వచ్చినప్పుడు కొన్ని మార్పులను సూచించుచు సలహాలను ఇచ్చుచుండెను. మిగిలిన పని అంతయు బాపూసాహెబ్ జోగును చూడమనిరి. అది నిర్మించునప్పుడు బాపూసాహెబ్ బూటీకి ఒక ఆలోచన కలిగెను. చుట్టూ గదులుండి దాని మధ్యనొక విశాలమైన హాల్లో మురళీధరుని ప్రతిమను ప్రతిష్ఠ చేయవలనని తట్టెను. బాబాకు ఈ సంగతి తెలియచేసి వారి అభిప్రాయమును కనుగొనవలనని శ్యామకు చెప్పెను. వాడా పక్క నుంచి బాబా పోవుచుండగా వారిని శ్యామ ఈ విషయము అడగగా బాబా అందులకు సమ్మతించి దేవాలయం పూర్తిగానే నేనే అచట నివసించుటకు వచ్చెదను అని వాడా వైపు చూపుచు, వాడా పూర్తయిన పిమ్మట మనమే దాన్ని ఉపయోగించుకొనవలను. మనమందరం అచట ఉందము. అందరూ కలిసిమెలిసి ఆడుకొందము. ఒకరినొకరు కౌగిలించుకొని సంతోషంగా ఉండవచ్చును అనెను. దేవస్థాన మధ్య మందిరం కట్టుటకు అది తగిన శుభ సమయమా అని శ్యామ అడుగగా బాబా సమ్మతించుటచే శ్యామ కొబ్బరికాయ తెచ్చి పగలగొట్టి పనిని ప్రారంభించెను. కొద్ది కాలంలో పని పూర్తి అయ్యాను. మురళీధర్ విగ్రహము తయారు చేయుటకు ఆజ్ఞాపించిరి. అది తయారు కాక మునుపే కొత్త సంగతి జరిగెను. బాబాకు తీవ్రమైన జ్వరము వచ్చెను. వారు కాయమును విడుచుటకు సిద్ధముగా ఉండిరి. బాపూసాహెబ్ మిక్కిలి విచారగ్రస్తుడయ్యెను, నిరాశపడెను. బాబా సమాధి చెందినచో తన వాడ బాబా పాదములచే పవిత్రం కాదనియు తాను మదువు పెట్టిన 1,00,000 రూపాయలు వ్యర్థమగుననియూ చింతించెను. కాని బాబా సమాధి చెందక ముందు నన్ను రాతివాడాలో ఉంచుడు అన్నట్టి పలుకులు బాపూసాహెబ్కే కాక అందరికీ ఊరట కలిగించెను. సకాలమున బాబా పవిత్ర శరీరమును మధ్య మందిరంలో పెట్టి సమాధి చేసిరి. ఇట్లు మురళీధరుని కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబాను సమాధి చేయుటచే బాబాయే మురళీధరుడనియు బూటీవాడాయే సమాధి మందిరమనియు అర్థము గ్రహించవలెను. వారి విచిత్ర జీవితము లోతును కనుగొన సఖ్యము కాదు. తాను కట్టించిన వాడాలో బాబా పవిత్ర శరీరము సమాధి అగుటచే బాపూసాహెబ్ బూటి మిగుల ధన్యుడు, అదృష్టశాలి.
ఇది 39వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.